దైవం నామరూపరహితం. అది దివ్య తేజస్సుతో కూడిన చైతన్య శక్తి. అదే అంతటా వ్యాపించి ఉంది. ఈ విశ్వమంతా ఆ ఒకే ఒక చైతన్యంతో నిండి ఉంది. మనం దేహంలో ఉన్నామనుకున్నట్లు కొందరు దైవం హృదయంలో ఉంటాడంటారు. కానీ హృదయం అనేది భౌతికం కాదు. అది మనలో ఒక చోటు కాదు. కానీ హృదయాన్ని భగవంతుని నివాస స్థలంగా చెబుతారు. అంతేకాని దైవానికి మనలో ఒక ప్రత్యేక స్థానం అంటూ లేదు. సర్వాంతర్యామి, అనంతుడు, అజేయుడు అయినవాడు ఇరుకు మురికి అయిన మానవ హృదయంలోనే ఉంటాడని ఊహించడం అర్థయుక్తం కాదని ఆయన్ని ఓ దివ్య చైతన్యంగా సమాధి స్థితిలో చూస్తారు. భగవంతుని నిశ్చయంగా మనసులో దర్శించవచ్చు. భక్తుని మనోకల్పనే భగవంతుని రూపం, గుణం, స్వభావం. కానీ అది పరిపూర్ణం కాదు. అది భక్తుని సంకల్పం మాత్రమే. అందులో ద్వైత భావం ఉంది. అది స్వప్న దృశ్యం మాదిరిగా ఉంటుంది. ఆ దైవం ఏమిటో తెలిసిన తర్వాత విచారణ ఆరంభమవుతుంది. అది ఆత్మ సాక్షాత్కారంతో పరిసమాప్తమవుతుంది. అందుచేత విచారమే తుది చివరి మార్గం. అదే ఏకైక మార్గంగా తోస్తోంది. కొందరు విచార మార్గాన, కొందరు భక్తి మార్గాన దైవాన్ని తెలుసుకుంటారు. కానీ నీలోకి చూసుకో అనేది ఉపదేశం యొక్క అర్థం. మన హృదయం అనుభూతి పొందుతోంది గనక దాన్ని దైవ నివాస స్థలంగా నిర్ణయించారు.